హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల అంటే మాఘమాసంలో సంకటహర చతుర్థి ఏ రోజు వస్తుంది, తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, చంద్రోదయ సమయము ముఖ్యంగా ఈ మాఘమాసంలో సంకష్టహర చతుర్థికి ఎందుకు అంత విశిష్టత, ఇంకా ఈ నెలలో కొలిచే నామం పేరు, పీఠం పేరు, విశిష్టత, కొత్తగా మొదలుపెట్టుకునే వాళ్ళు మొదలుపెట్టుకోవచ్చా, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. మానవుడు అన్న తర్వాత కష్టాలు కానీ కోరికలు కానీ లేని మనిషే ఉండరండి. మనకున్నటువంటి మొండి కష్టాలని కోరికల్ని నెరవేర్చడానికి ప్రథమ పూజలైనటువంటి ఆ గణనాథుని విశేషంగా పూజించుకొని చేసుకునే వ్రతమే సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా ప్రతి నెలలో కూడా పౌర్ణమి వెళ్ళినటువంటి 3-4 రోజులకు వచ్చే చవితి తిథి రోజున మనము ఈ వ్రతాన్ని జరుపుకుంటాము. చక్కగా ఏదైనా నెరవేరాలనుకునే వాళ్ళు ముడుపు కట్టుకొని ఉపవాసం ఉండి సాయంత్రము ఆ ముడుపులోనివి బియ్యంతో నైవేద్యం చేసి పెట్టి స్వామివారిని విశేషంగా పూజించుకొని వ్రత కథ చదువుకొని చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చి అప్పుడు ఉపవాసము విడిచి పూజిస్తారండి. స్వామివారి అనుగ్రహం కోసం చేసుకునే వాళ్ళు ముడుపు కట్టుకోకుండా మిగిలిందంతా కూడా యథావిధిగా చేసుకుంటారు. లేదంటే మనకి ఆలయాల్లో కూడా సంకటహర చతుర్థి వ్రతము జరిపిస్తారండి. అక్కడ పాల్గొన్నా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. మనకి ఈ 2026వ సంవత్సరంలో సంకటహర చతుర్థి ఏ రోజు వస్తుంది మనకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2026వ సంవత్సరము ఫిబ్రవరి నెల మాఘమాసంలో 5వ తేదీ గురువారం రోజు మనకి సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతం జరుపుకుంటామండి. ఈరోజు తిథి వచ్చేసి చవితి తిథి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రము. చవితి తిథి మనకి 4వ తేదీ బుధవారం రోజు రాత్రి 1:48 ప్రారంభమవుతుంది. మరలా 5వ తేదీ గురువారం రోజు రాత్రి 2:01 వరకు ఉంటుంది. అంటే ఈరోజు పూర్తి చవితి తిథి ఉంటుంది. మనకి చంద్రోదయ సమయంలో చవితి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాం కాబట్టి 5వ తేదీ గురువారం రోజు వస్తుందండి. మనకి ఈరోజు చంద్రోదయ సమయం వచ్చేసి ఫిబ్రవరి 5వ తేదీ గురువారం రోజు రాత్రి 9:50 చంద్రోదయ సమయము. ఈ మాఘమాసంలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠం పేరు సామాన్య దేవపీఠము. మనము సాయంత్రం పూజ చేసుకొని పీఠం వేసుకొని పూజించుకునేటప్పుడు ఈ పీఠం పేరుని అనుకోవాలండి. మాఘమాసంలో స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు ద్విజప్రియ మహాగణపతిగా పూజిస్తాము. ఓం ద్విజప్రియ సంకటహర మహాగణపతియే నమః. ఈ నామాన్ని సాయంత్రం మనం పూజ చేసుకునేటప్పుడు 3, 5, 9, 11, 51, 108 ఇలా ఎన్నిసార్లు అయినా సరే ఈ నామాన్ని తలుచుకోవాలండి. అసలు మనకి మాఘమాసం అంటేనే చాలా విశిష్టత ఉంటుందండి. మాఘమాసంలో చేసేటటువంటి స్నానాలకి, దానాలకి, పూజలకి విశేష ఫలితాలు కలుగుతాయి. మనకి ద్విజప్రియ మహాగణపతి అంటే ద్విజ అంటే 2 ముఖాలు అన్నమాట. అంటే సాధకులకు జ్ఞానాన్ని, ఉన్నతిని ప్రసాదించే శక్తిగా పూజింపబడుతున్నాడు ఈ రూపము. బ్రహ్మజ్ఞానాన్ని, ద్విజత్వం ప్రసాదించే ఆధ్యాత్మిక సాధనలో అడ్డంకులను తొలగించే విశిష్టత ఉంది ఈ గణపతికి. ద్విజప్రియ మహాగణపతిని గనక పూజించినట్లయితే సాధకులతో ఆత్మజ్ఞానం పెంపొంది వారి జీవితంలో ఉన్న భౌతిక మరియు ఆధ్యాత్మిక సమస్యలు తొలగిపోతాయి. గణనాథునికి ఉన్నటువంటి 6వ రూపమే ద్విజప్రియ మహాగణపతికి. అందుకే ఈ గణనాథుని ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో పూజిస్తే మనకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి. మాసంలో సంకటహర చతుర్థికి ఎందుకు ఇంత ప్రత్యేకంగా విశిష్టత అంటే మనకి సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవునికి అనేక ఆటంకాలు కలిగాయట. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు అంతటి వారికే ఆటంకాలు కలిగాయంటే మనమెంత వారం చెప్పండి. అప్పుడు బ్రహ్మదేవుడు తన తండ్రి గారైన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, తండ్రి మీరు నన్ను సృష్టి కార్యం చేయమన్నారు, కానీ అందులో నాకు అనేక విఘ్నాలు కలుగుతున్నాయి అని చెప్పగా అప్పుడు విష్ణుమూర్తి విఘ్నాలు కలిగించాలన్నా ఆ గణనాథుడే, విఘ్నాలు తొలగించాలన్నా ఆ గణనాథుడే, అటువంటి ఆ గణనాథుని పూజించి ప్రార్థన చేయమని చెప్పి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి చెప్తారట. బ్రహ్మదేవుడు తపస్సు చేయగా మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్థి తిథి నాడు ఆవిర్భవించిన గొప్ప స్వరూపమే శ్రీ సంకటహర గణపతి. బ్రహ్మదేవుడు ఓ గణనాథ, సృష్టి కార్యానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ప్రార్థించగా అప్పుడు గణనాథుడు ఆశీర్వాదం చేయడంతో సృష్టి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా జరిగిందని పురాణాలలో ఉంది. దీని గురించి అనేక కథలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే మాఘమాసంలోని సంకటహర చతుర్థికి అంత విశిష్టత. ఈ రోజే సంకటహర గణపతిగా ఆవిర్భవించిన రోజు. బ్రహ్మదేవుడు అంతటి వారికే ఈ వ్రతం వలన కష్టాలు తీరాయంటే ఇక మన కష్టాలు కూడా తీరుతాయి కదా ఫ్రెండ్స్. మనం ఎంతటి వారము.
విశేషమైన ఈ మాఘమాసంలో కొత్తగా ప్రారంభించాలనుకునే వాళ్ళు కానీ ఎప్పుడు చేసుకునే వాళ్ళకి కానీ చాలా విశిష్టత, అందుకే వదులుకోకండి. స్వామివారికి నైవేద్యముగా కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, స్వామివారికి ప్రీతికరమైనటువంటి జామపండు, నువ్వుల ముద్దలు, ఇవన్నీ కూడా స్వామివారికి ఈరోజు నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారికి గరికలేని పూజ సంపూర్ణం కాదండి. అందుకే స్వామివారిని మనం అష్టోత్తరము ఇవన్నీ చదువుకునేటప్పుడు, ఇంకా సంకటనాశన గణేష స్తోత్రం తప్పకుండా చదువుకుంటామండి. అప్పుడు చక్కగా గరికతోటి స్వామివారిని పూజించుకుంటే మంచిది. మాఘమాసంలో కొత్తగా మొదలుపెట్టుకునే వాళ్ళు చక్కగా మొదలుపెట్టుకోవచ్చండి. తెలిసింది కదా ఫ్రెండ్స్, 2026వ సంవత్సరము మాఘమాసం ఫిబ్రవరి నెలలో వస్తున్న సంకటహర చతుర్థి గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో విశేషమైన మాఘమాసంలో వస్తున్న సంకటహర చతుర్థి రోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ గణనాథుని అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.